మరియు బి ఒక పనిని 14/3 రోజుల్లో చేయగలరు. బి మరియు సి అదే పనిని 12/5 రోజుల్లో మరియు సి మరియు ఏ 16/3 రోజుల్లో చేయగలరు. ముగ్గురు కలిసి పనిచేయడం ద్వారా ఒక పనిలోని ఏ భాగాన్ని 2 రోజుల్లో పూర్తి చేస్తారు. అంటే ముగ్గురు కలిసి అదే పనిని 2 రోజుల్లో చేస్తే ఎంత పని పూర్తవుతుంది, మొత్తం పనిలో ఎంత పని పూర్తవుతుందని అంటుంది. చూడండి, మనం ఎప్పుడు చేసేలానే కాసాగు మెథడ్లో A+B ఎన్ని రోజుల్లో వేస్తుంది? 14/3 రోజులు. B+C 12/5 రోజుల్లో. మరియు C మరియు A C+A 16/3 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే ఈ టోటల్ ఎల్సిఎం ఎంత? 14, 12, 16 యొక్క ఎల్సిఎం 14, 12, 16 యొక్క ఎల్సిఎం 2 7 14, 2 6 12, 2 8 16. మళ్ళీ 2 టేబుల్లో 7 7, 2 3 6, 2 4 8, 2 4 4, 4 4 16, 16 48, 48 7, 48 7. దీని ఎలా రాసుకోవచ్చు? 40 + 8 రాసుకోవచ్చు కదా. 7 × 40 7 4 28 0, 280, 7 56. టోటల్ ఎంత? 336. ఎల్సిఎం వచ్చేసి 336. 336 అనేది 14లో ఎన్ని టైమ్స్లో పోతుంది? 336/14. 2 7 14, 2 1 2 1 మిగులుతుంది, 3 అక్కడ 13 అంటే 6, 2 6 12, మళ్ళీ 1 రిమైండర్ 1 6 16, 2 8 7 1 7, 7 2 14, 16 నుంచి 14 అయితే 2 మిగులుతుంది, మళ్ళీ 8 28, 7 4 28 అంటే 24. 24 × 3 72. అంటే A+B అనే వాళ్ళు రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తారు? 72 పార్ట్స్ చేస్తారు. నెక్స్ట్ ఇది 336 అనేది 12లో ఎన్ని టైం పోతుంది? 336/12. 12 1 12, 12 2 24. 24 పోతే ఎంత మిగులుతుంది? 9. 9 ఇక్కడ 6 96. 12 8 28 × 5 140. B+C రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తుంది? 140 పార్ట్స్ చేస్తుంది. 336 అనేది 16 ఎన్ని టైమ్స్ పోతుంది? 336/16. 16 1 16, 16 2 32, 1 మిగులుతుంది, ఇక్కడ 6, 16 1 21. 21 × 3 63 టైమ్స్. అంటే C+A అనేది రోజుకు 63 పార్ట్స్ చేస్తుంది. ఇప్పుడు A+B B+C C+A ఇట్లా 2 ఉన్నాయి కాబట్టి ఎల్సిఎంకి × 2 చేస్తే ఎప్పుడైనా ఫస్ట్ వచ్చిన ఎల్సిఎంని క్యాన్సిలేషన్ చేసిన తర్వాత వచ్చిన ఎల్సిఎంకి × 2 చేయాలి. ఎందుకంటే ఇవి డబల్ ఉన్నాయి కదా, A+B B+C C+A కలిసి చేస్తున్నాయి కాబట్టి 336 × 2 వచ్చేసి ఎంత? 2 6 12, 1 2 3 6, 1 అక్కడ 7, 2 3 6. అంటే టోటల్ వర్క్ వచ్చి ఎన్ని పార్ట్స్? టోటల్ వర్క్ వచ్చేసి 672 పార్ట్స్. టోటల్ వర్క్ వచ్చేసి A+B రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తుంది? 72. B+C 140 పార్ట్స్. C+A 63 పార్ట్స్ చేస్తుంది. అయితే వీళ్ళు ముగ్గురు కలిసి 2 days చేసిరంట. వీళ్ళు ముగ్గురు కలిసి 2 days అంటే 1 dayకి ఎంత అవుతుంది? 140 + 63 203, 203 + 72
275 అంటే పర్ డే ఎన్ని పార్ట్స్ 275 పర్ డే. ముగ్గురు కలిసి పర్ డే ముగ్గురు కలిసి ఎన్ని పార్ట్స్ చేస్తారు 275 పార్ట్స్. అయితే ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారంట 2 days ఇంటూ 2 days కాబట్టి ఇంటూ 2 చేసేంత 550 పార్ట్స్. ముగ్గురు కలిసి 2 daysలో చేసిన పార్ట్స్ అన్ని 550 పార్ట్స్ కంప్లీట్ చేశారు. ఒకే పనిలో ఏ భాగాన్ని 2 రోజుల్లో పూర్తి చేయగలరు, ఏ భాగాన్ని ఇది చేశారు. టోటల్ పని ఎంత 2 రోజుల్లో పూర్తి చేసిన భాగం. పూర్తి చేసిన భాగం ఎంత 2 రోజుల్లో 550 పార్ట్స్ చేసారు. 550 పార్ట్స్ చేసారు బై టోటల్ వర్క్ ఎంత 672. క్యాన్సిలేషన్ చేస్తే 2 2s 4 1 రిమైండర్ 15 2 7s 14 1 రిమైండర్ 1 0 10 2 5s. ఇది వచ్చేసి 2 3s 6 2 3s 6 1 రిమైండర్ 2 6 275 బై 336 పార్ట్ వర్క్ జరిగింది. అంటే 336 పార్ట్స్లో 275 పార్ట్ల వర్క్ అనేది పూర్తి చేశారు. చూడండి A+B వచ్చేసి 14/3 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. B+C వచ్చేసి 12/5 రోజులు. C+C అనేది 16/3 రోజుల్లో పూర్తి చేస్తారు. ఫస్ట్ మనం లవంలో ఉన్న వాటి కాసాగ్ కనుక్కోవాలి. లవంలో ఉన్న వాటి కాసాగ్ ఎంత వచ్చింది మనకు 336 వచ్చింది. 336ని ఈ లవంలో ఉన్న వాటితో క్యాన్సిలేషన్ చేసి ఆరంలో ఉన్న వాటిని ఇంటూ చేయాలి. చేసి ఎంత వచ్చింది A+B వచ్చేసి 72 పార్ట్స్, B+C వచ్చేసి 140 పార్ట్స్, C+C వచ్చేసి 63 పార్ట్స్. ఇప్పుడు A+B B+C C+C ఇలా కలిసి చేస్తున్నారు కాబట్టి ఇద్దరు వచ్చిన LCMకి ఇంటూ 2 వేసే టోటల్ వర్క్ వస్తుంది. వచ్చిన LCMకి ఇంటూ 2 వేసే కలిసి చేస్తున్నారు కాబట్టి ఇంటూ 2 వేసే టోటల్ వర్క్ మనకు వస్తుంది. ఇది టోటల్ వర్క్ అవుతుంది. అప్పుడు ముగ్గురు కలిసి అన్నాడు. ముగ్గురు కలిసి అంటే 72 పార్ట్లు ఒకటి, 140 పార్ట్లు ఒకటి, 63 పార్ట్లు ఒకటి. ఈ 3 పార్ట్లని కలిపి ఇది ఒకసారి కలిపితే 1 డేలో చేసే వర్క్ అవుతుంది. మనకి ఎన్ని డేస్ అన్నాడు 2 days అన్నాడు. 2 days అంటే ఈ 3 ప్లస్ చేసి ఇంటూ 2 చేసే 2 daysలో ఎన్ని పార్ట్స్ 550 పార్ట్స్ కంప్లీట్ చేస్తున్నారు. 2 రోజుల్లో పూర్తి చేసిన భాగం ఎప్పుడే కానీ లవంలో వస్తుంది, హారంలో టోటల్ వర్క్ వస్తున్నది. ఎంత వర్క్ చేసారు వాళ్ళు 2 daysలో 550 పార్ట్స్ చేసారు. టోటల్ వర్క్ ఎంత 672. క్యాన్సిలేషన్ చేస్తే 275/336 వంతు వరకు పూర్తి చేశారు 2 రోజుల్లో. కరణ్ సామర్థ్యం వినోద్ సామర్థ్యంలో 240%. కరణ్ ఒక పనిని 34 రోజుల్లో పూర్తి చేయగలిగితే వారిద్దరూ కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. చూడండి కరణ్ మరియు వినోద్. కరణ్ సామర్థ్యం వినోద్ సామర్థ్యంలో 240%. అంటే వినోద్ నెక్స్ట్ కరణ్. వినోద్ సామర్థ్యం ఎంత మనకు తెలియదు. వినోద్ సామర్థ్యం ఎంత తెలియనప్పుడు ఎంత తీసుకుంటాం 100% అనుకుందాం. వినోద్ సామర్థ్యం వచ్చేసి 100%. వినోద్ సామర్థ్యంలో కరణ్ సామర్థ్యం అంటే వినోద్ 100 అంటే ఇతని సామర్థ్యంలో కరణ్ యొక్క సామర్థ్యం ఎంత అంటున్నాడు 240%. ఇతనిది 100 ఉన్నది. 100లో 240% అంటే 240%. అయితే కరణ్ ఒక పనిని 34 రోజుల్లో పూర్తి చేయగలిగితే వారిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో అదే పనిని పూర్తి చేస్తారు. మనకు కరణ్ అనే వ్యక్తి 34 రోజుల్లో పూర్తి చేస్తాడంట. అంటే ఇప్పుడు మనకు దాని ద్వారా ఏం తెలుసుకోవచ్చు టోటల్ వర్క్ ఎంత అనేది తెలుసుకోవచ్చు. పూర్తి పని ఎంత, ఇతని సామర్థ్యం ఎంత 240 ఇంటూ 34. పూర్తి పని ఇతను ఎప్పుడైనా సామర్థ్యం అనేది 200. ఇప్పుడు సపోజ్ ఈయన రోజుకు వినోద్ అనే వ్యక్తి రోజుకు 100 పార్ట్స్ చేస్తున్నాడు.
ఇతనిలో వినోద్ కంటే కరణ్ అనే వ్యక్తి 240% ఎక్కువ చేస్తాడు. అంటే కరణ్ ఎన్ని పార్ట్స్ చేస్తాడు రోజుకి? 240 పార్ట్ల పని రోజుకి చేస్తాడు. మనకు పూర్తి వర్క్ కావాలి. మొత్తం వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడంట? 34 రోజుల్లో. ఒక రోజుకు 240 పార్ట్లు చేస్తే 34 రోజుల్లో ఎన్ని పార్ట్లు చేస్తాడు? 240 ఇంటూ 34. ఇది పూర్తి వరకు. ఇప్పుడు మనకేం కావాలి? ఇద్దరు కలిసి పని చేస్తే మనకు రోజుకి ఎన్ని పార్ట్స్ అవుతుంది? ఇతను 100 పార్ట్స్ చేస్తాడు రోజుకి, ఇతను 240 పార్ట్స్ చేస్తాడు. టోటల్ వచ్చేసి 340 పార్ట్స్. ఇద్దరు కలిసి పని చేస్తే రోజుకు 340 పార్ట్స్ పని చేస్తారు. మనకు మొత్తం పని ఎంత? ఇది పూర్తి పని 240 ఇంటూ 34. మనకు కావాల్సింది ఏంది? కరణ్ ప్లస్ వినోద్ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అంటే టోటల్ పని ఎంత? టోటల్ పని బై వాళ్ళిద్దరు కలిసి రోజుకు చేసే పార్ట్స్ చేసే వస్తుంది కదా, ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది. టోటల్ పని ఎంత? 240 ఇంటూ 34 బై ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తారు? 340. 34 1 34 10 0కి 0 క్యాన్సల్. అంటే 24 ఇంటూ 1 24 రోజులు. ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తారు? 24 రోజుల్లో పూర్తి చేస్తారు. చూడండి, వినోద్ అనే వ్యక్తి రోజుకు 100 పార్ట్స్ చేస్తాడు. అతని సామర్థ్యం ఎంత? రోజుకు 100 పార్ట్స్ చేయగలడు. కరణ్ అనే వ్యక్తి వినోద్ దాంట్లో 240%, అంటే 100లో 240% ఎంత? 240%. అంటే రోజుకు 240 పార్ట్స్ కరణ్ అనే వ్యక్తి చేస్తాడు. ఇప్పుడు మనకు కరణ్ ఒక పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు? 34 రోజుల్లో. అంటే కరణ్ రోజుకి ఎన్ని పార్ట్స్ చేసి 240 పార్ట్స్ చేస్తే ఆ పని అనేది 34 రోజుల్లో పూర్తి అవుతుంది. అంటే పూర్తి పని ఎంత అవుతుంది? 240 ఇంటూ 34. అయితే ఏమని అడిగిండు? ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు? ఇద్దరు కలిసి ఒక రోజుకి ఎంత పని చేస్తారు? 100 పార్ట్స్ ప్లస్ 240 పార్ట్స్. మొత్తం ఎంత? 340 పార్ట్స్ అనే వర్క్ ఒక రోజులో కంప్లీట్ చేస్తారు. మనకేం కావాలి? టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? టోటల్ వర్క్ ఎంత? 240 ఇంటూ 34 బై వీళ్ళిద్దరు కలిసి రోజుకి ఎన్ని? 340. మొత్తం పని బై ఒక రోజుకు చేసే పని క్యాన్సిలేషన్ చేస్తే 24 రోజులు. కరణ్ వినోద్ కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? 24 రోజుల్లో పని అనేది పూర్తి అవుతుంది. ఉమేష్ సామర్థ్యం వికాస్ సామర్థ్యంలో 250%. ఉమేష్ ఒక పనిని 70 రోజుల్లో పూర్తి చేయగలిగితే వారిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో అదే పనిని పూర్తి చేస్తారు? చూడండి, సేమ్ ఇంత ముందుకు లెక్కనే SSSGD 2024లో రిపీట్ అయిన క్వశ్చన్. చూడండి, సేమ్ ఇప్పటిదాకా ఇంతకు ముందు ప్రాబ్లం లాగానే ఉమేష్ సామర్థ్యం వికాస్ సామర్థ్యంలో ఉమేష్ సామర్థ్యం వికాస్ సామర్థ్యంలో అంటున్నాడు. అంటే వికాస్ ఇది మనకు తెలియదు. వికాస్ ఇది తెలియకపోతే ఎంత అనుకుంటాం? 100%. అంటే రోజుకు 100 పార్ట్స్ వర్క్ ఇతను చేస్తాడు. ఇతని సామర్థ్యం 250% అంటున్నాడు. ఉమేష్ సామర్థ్యం అంటే 250 పార్ట్స్ వరకు ఉమేష్ వర్క్ చేస్తాడు. అయితే ఉమేష్ ఒక పనిని 70 రోజుల్లో పూర్తి చేయగలిగితే, ఉమేష్ అనేవాడు ఒక పనిని 70 రోజుల్లో పూర్తి చేస్తాడంట. అంటే మనకు టోటల్ వర్క్ ఎంత? పూర్తి పని ఇతను రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తాడు? ఉమేష్ 250 పార్ట్స్ ఇంటూ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడంట? 70 రోజుల్లో. 250 పార్ట్స్ రోజుకు చేస్తాడు, 70 రోజుల్లో పూర్తి చేస్తాడంట. ఇది ఇంటూ చేస్తే మనకు టోటల్ వర్క్ ఎన్ని పార్ట్స్ అనేది తెలుస్తుంది కదా. అయితే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో అదే పని పూర్తి చేస్తారు? ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తారు? ఇతను 100, ఇతను 250, 350 పార్ట్స్ కంప్లీట్ చేస్తారు.
350 పార్ట్స్ కంప్లీట్ చేస్తారు. అయితే ఏమంటున్నాడు, ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో అదే పని పూర్తి చేస్తారు. ఇద్దరు కలిసి వికాస్ అండ్ ఉమేష్ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? టోటల్ వర్క్ ఎంత? 250 ఇంటూ 70. ఇది టోటల్ వర్క్. ఇద్దరు కలిసి ఎన్ని పార్ట్స్ చేస్తారు రోజుకి? 350. క్యాన్సిలేషన్ చేస్తే 0కి 0 క్యాన్సిల్. 7 1 7, 7 5 35, 5 5 25, 0. అంటే 50 రోజుల్లో వర్క్ అనేది పూర్తి అవుతుంది. వికాస్ రోజుకు 100 పార్ట్స్, ఉమేష్ 250 పార్ట్స్ చేస్తారు. ఉమేష్ అనేవాడు 70 రోజుల్లో పూర్తి చేయగలిగితే, అంటే 70 రోజుల్లో పూర్తి అయితే రోజుకు 250 పార్ట్స్ చేస్తాడు ఇంటూ 70. ఇది టోటల్ వర్క్ అవుతుంది. ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తారు? ఇతను 100 పార్ట్స్, ఇతను 250 పార్ట్స్, మొత్తం 350 పార్ట్స్. ఇద్దరు కలిసి ఒక రోజుకు చేసే పార్ట్స్ అన్ని 350. అయితే మనకి ఏమంటున్నాడు, ఇద్దరు కలిసి మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. మొత్తం పని ఎన్ని రోజుల్లో అంటే మొత్తం పని బై రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తారు, ఒక రోజుకు చేసే పని. క్యాన్సిలేషన్ చేస్తే మొత్తం పని ఎంత? 250 ఇంటూ 70 బై ఒక రోజుకు చేసే పార్ట్స్ అన్ని 350. క్యాన్సిలేషన్ చేస్తే 50 రోజుల్లో ఉమేష్ మరియు వికాస్ పనిని పూర్తి చేయగలుగుతారు. ఒక నిజాయితీ లేని వ్యాపారి 20 రూపాయల కిలో పెట్టి కొన్న బియ్యాన్ని 24 రూపాయల కిలో అమ్ముతున్నాడు. అయితే అతను 1 కిలోకి బదులుగా 800 గ్రాములు మాత్రమే తూకం వేస్తున్నాడు. అయినా అతని నికర లాభ శాతం ఎంత? చూడండి, ఒక వ్యక్తి కిలో ఎన్ని పెట్టి కొంటున్నాడు? 20 రూపాయల కిలో. కిలోకి అసలు ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు. ఓకే, 1000 గ్రామ్స్. 1000 గ్రామ్స్ ఎన్ని రూపాయలకు పెట్టుకుంటున్నాడు? 20 రూపాయలు. 20 రూపాయలు. 100 గ్రాములకు ఎంత? 0కి 0 పోతే 100 గ్రామ్స్కి ఎన్ని రూపాయలు? బాగా చూడండి, జస్ట్ లాజిక్ అర్థం తీసుకోండి. ఏ ఫార్ములా అవసరం లేదు, ఏది అవసరం లేదు. 100 గ్రామ్స్కి ఎంత? 2 రూపాయలు. అంతేనా? అయితే కిలో పెట్టి కొన్న బియ్యాన్ని 24 కిలో అమ్ముతున్నాడు. కిలోకి 24 రూపాయలకు అమ్ముతున్నాడు. అయితే అతను కిలోకి బదులుగా 800 గ్రాములు మాత్రమే తూకం వేస్తున్నాడు. అంటే కిలోకి ఎన్ని గ్రాములు? 1000 గ్రామ్స్. అతను ఎంత వేస్తున్నాడు? 80 గ్రామ్స్. 800 గ్రామ్స్. 800 గ్రామ్స్ అంటే మనకు 100 గ్రాములకు 2 రూపాయలు. 800 గ్రామ్స్కి ఎంత? 800 గ్రామ్స్కి వచ్చేసి 100కు 2, 800కు 8 ఇంటూ 2 16 రూపాయలు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఎంత చెల్లించాలి? తప్పుడు తూకం వేస్తుంది ఎంతకు? 800 వేస్తున్నాడు. 1000 ఉండాల్సింది 800 వేస్తున్నాడు. మనం 800కి అసలు ఎంత, ఆయన కొన్న రేటు ప్రకారం మనం ఎంత ఇవ్వాలి? 16 రూపాయలు ఇవ్వాలి. అయితే ఇది ఈక్వేషన్ మనం గుర్తుపెట్టుకోండి. మనం ఇవ్వాల్సింది ఎంత? 16 రూపాయలే ఇవ్వాలి. బట్ మనకు కిలోకి బదులుగా 800 గ్రాములు అంటే మనకి ఏమని ఇస్తున్నాడు? 800 గ్రాములు జోకిస్తున్నాడు. బట్ మన దృష్టిలో అది ఎంత? 1000 గ్రామ్స్. 1000 గ్రామ్స్ మనకు తెలియదు కదా, తను 800 గ్రామ్స్ ఇస్తున్నాడు అనేది మనకు తెలియదు. అంటే తను మనమే ఆ 200 గ్రాములు మోసం చేస్తున్నాడు. మనకు 1000 గ్రామ్స్ అని ఇప్పుడు తను ఇచ్చేది 800 గ్రామ్స్. 800 గ్రాములకు మన లెక్క ప్రకారం ఎంత కట్టాలి? 16 రూపాయలు కట్టాలి. అయితే 800 గ్రాములని మనకు తెలియదు కాబట్టి మనం ఎంత అనుకుంటాం దాన్ని? 1000 గ్రాములు. 1000 గ్రాములు ఇంటూ 1000 గ్రాములకు ఎంత అమౌంట్ కడుతున్నాం మనం? 1000 గ్రామ్స్కి 24 రూపాయలు. అంటే ఫస్ట్ తను 1000 గ్రాముల 1 కేజీని 20 రూపాయలకు కొన్నాడు. 100 గ్రాములు 2 రూపాయలు. మనకి 800 గ్రాములు ఇస్తున్నాడు. లెక్క ప్రకారం 800 గ్రాములకు తను కొన్న ప్రకారం మనం ఎంత చెల్లించాలి అమౌంట్? 800 గ్రాములకు 16 రూపాయలు చెల్లించాలి. బట్ మనకు తను తప్పుడు తూకం వేసేది మనకు తెలియదు. అంటే 1000 గ్రామ్స్ అని చెప్పి మనకి ఇస్తున్నాడు. అంటే 200 గ్రాములు తక్కువ ఇస్తున్నాడు. 1000 గ్రామ్స్కి మనం ఎంత అమౌంట్ చెల్లిస్తున్నాం? 24 రూపాయల అమౌంట్ చెల్లిస్తున్నాం. ఓకే, ఇది 2 అనుకోండి. అంటే 16 రూపాయలు చెల్లించవలసింది మనం ఎంత చెల్లిస్తున్నాం? 24 రూపాయలు చెల్లిస్తున్నాం. అంటే
16 రూపాయలు అనేది 100% అయితే ఎంత ఎక్స్ట్రా చెల్లిస్తున్నాం? 8%, 8 రూపాయలు. 8 రూపాయలు ఎక్స్ట్రా చెల్లిస్తున్నాం. ఎంత శాతం? క్రాస్ మల్టిప్లై చేస్తే 8 × 100/16. 8 1s 8 2s 2 1s 250s అంటే 50% లాభం పొందుతున్నాడు. ఆ వ్యక్తి నికర లాభం ఎంత శాతం పొందుతున్నాడు? 50% నికర లాభం పొందుతున్నాడు. ఒకసారి మంచిగా చూడండి, అర్థం చేసుకోండి. జస్ట్ ఏ ఫార్ములా లేకుండా ఈజీగా. కిలో తను 1000 గ్రామ్స్ని 20 రూపాయలకు కొన్నాడు. అయితే 100 గ్రామ్స్ 2 రూపాయలకు కొన్నాడు. ఆ లెక్కను చూసుకుంటే అయితే తను మనకి 1 కిలో అని చెప్పి ఎంత ఇస్తున్నాడు? 800 గ్రాములు. ఆ 800 గ్రాములకు తను కొన్న రేటు ప్రకారం అయితే మనం ఎంత చెల్లించాలి? 800 గ్రాములు ఇంటూ 100 గ్రాములకు 2 రూపాయలు, 800 గ్రాములకు 16 రూపాయలు చెల్లించాలి. బట్ మనకేం చేస్తుండు? 1000 గ్రామ్స్ కిలోకి 24 రూపాయలు తీసుకుంటున్నాం. అసలు కిలో అంటే ఎంత? మన దృష్టిలో కిలో అంటే 1000 గ్రామ్స్. తను మోసం చేస్తున్న విషయం మనకు తెలియదు. బట్ మనకు తను ఎంత ఇస్తున్నాడు? 800 గ్రామ్స్ ఇస్తున్నాడు. 800 గ్రామ్స్ అంటే తను 16 రూపాయలకి కొన్నాడు. మనం ఈ 1000 గ్రామ్స్ అని చెప్పి మనకు 800 గ్రామ్స్ ఇస్తున్నాడు. 1000 గ్రామ్స్ అని చెప్పి అంటే ఈ 1000 గ్రామ్స్కి మనం ఎంత కడుతున్నాం? 24 రూపాయలు కడుతున్నాం. అసలు మనం కట్టాల్సింది ఎంత? 16 రూపాయలు. తనకి ఎంత కడుతున్నాం? 24 రూపాయలు. అంటే 8 రూపాయలు ఎక్స్ట్రా కడుతున్నాం. 8 రూపాయలు ఎక్స్ట్రా కడుతున్నాం అంటే ఈ కిలో పేరు మీద 16 రూపాయలు అనేది 100% అయితే ఎక్స్ట్రా కట్టే 8 రూపాయలు ఎంత శాతం? క్రాస్ మల్టిప్లై చేస్తే 50% లాభం అనేది అతను నికరంగా లాభ శాతం పొందుతున్నాడు. వడ్డీ రేటు మొదటి సంవత్సరం 5%, రెండవ సంవత్సరం 6% మరియు మూడవ సంవత్సరం 8% అయితే 75,000పై 3 సంవత్సరాల పాటు వార్షికంగా చక్ర వడ్డీని కనుక్కోనండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూడండి, ఫార్ములా లేకుండా నార్మల్గా బేసిక్ మెథడ్లో చేద్దాం. అసలు ఎంత? అసలు వచ్చేసి 75,000. 75,000లో మొదటి సంవత్సరం ఎంత అంటున్నాడు? 5% అంటున్నాడు. అంటే మొదటి శాతం 5% ఇంట్రెస్ట్. 5% అంటే రైట్ సైడ్ నుంచి ఫస్ట్ డిజిట్ ఇతల పాయింట్ పెడితే 10% అవుతుంది. నెక్స్ట్ డిజిట్ ఇతల పెడితే 1% అవుతుంది. అంటే 750 అనేది 1%. ఫస్ట్ డిజిట్ కాడ ఫస్ట్ డిజిట్ నుంచి తీసుకుంటే 10% అన్నట్టు. ఇంకో డిజిట్ వదిలేస్తే 1% అన్నట్టు. 1% మనకి ఎంత కావాలి? 5% ఇంటూ 5. 0కి 0, 5 0 0, 5 5 25, 5 7 35, ఇక్కడ 2 37 50. అంటే వడ్డీ ఎంత? వడ్డీ ఎంత వచ్చింది మొదటి సంవత్సరం? 3,750. అంటే 0 5 7 8 78,750 అయింది. ఇది ఫస్ట్ ఇయర్. చక్రవడ్డీ అంటే ఏంది? అసలుకు వడ్డీ ప్లస్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వడ్డీకి వడ్డీ. ఇప్పుడు ఇందులో అసలు ఉంది, వడ్డీ ఉంది. ఇందులో నెక్స్ట్ ఇయర్ ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు? 6% అంటున్నాడు. రెండో సంవత్సరం 6% ఇంట్రెస్ట్ అంటున్నాడు. 6% అంటే చూడండి, ఇక్కడ పెడితే 10%, ఇక్కడ పెడితే 1%. అంటే 7.5 ఇంటూ ఎంత పర్సెంటేజ్? 6%. ఇది 1% కదా. 6% ఎంత? 6 6 5 30, 0 ఇక్కడ 3 ఉంటుంది. 6 5 42 ప్లస్ 3 45, 4 ఇక్కడ క్యారీ. 6 8 48 ప్లస్ 4 52, 5 క్యారీ. 6 7 42, ఇక్కడ 5 ఎంత? 47. ఒక పాయింట్ కాబట్టి పాయింట్ ఎంత? 4,725 రూపాయలు. రెండో ఇయర్ అసలు ప్లస్ వడ్డీ మీద వచ్చిన వడ్డీ ఇది. అంటే సెకండ్ ఇయర్ అసలు ఎంత? సెకండ్ ఇయర్ అసలు ఫస్ట్ ఇయర్ అసలు ప్లస్ వడ్డీ కలుపుకుంటే సెకండ్ ఇయర్ అసలు అవుతుంది 78,750. సెకండ్ ఇయర్ ఇది 5% తోటి, ఇది 6%. వడ్డీ ఎంత? 4,725. 5 7
7 7 14 4 ఇక్కడ 1 8 4 12 ప్లస్ 1 13 83,475 రూపాయలు అనేది సెకండ్ ఇయర్ వచ్చేసి 83,475 రూపాయలు అయింది అసలు ప్లస్ వడ్డీ కలిపి. ఇప్పుడు ఏం కావాలి? సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి అసలు ఎంత అవుతుంది? థర్డ్ ఇయర్కి వచ్చేసి ఇది అసలు అవుతుంది. అప్పుడు అసలు ప్లస్ వడ్డీకి మళ్ళీ మనం వడ్డీ కట్టాలి కాబట్టి 83,475. దీని మీద ఎంత ఇంట్రెస్ట్ అంటున్నారు? థర్డ్ ఇయర్ మీద 8%. 8% అంటే ఇక్కడికి 10%, ఇక్కడికి 1%, అంటే 834.75 ఇంటూ 8% ఉన్నది కాబట్టి 8 ఎంత అవుతుంది? 8 5 40, 8 56 ప్లస్ 4 60, 6 క్యారీ, 8 32 ప్లస్ 6 38, 3 8 3 24 ప్లస్ 3 27 అంటే 2, 8 64 ప్లస్ 2 66, రెండు అంకెల తర్వాత పాయింట్ కాబట్టి ఇక్కడ 2 అంకెల తర్వాత పాయింట్ పెడితే వడ్డీ ఎంత వస్తుంది? 3వ సంవత్సరం 6,678 వస్తుంది. టోటల్గా ఎంత అవుతుంది? అసలు ప్లస్ వడ్డీ కలుపుకొని 8 5 13, 7 7 14, ఇక్కడ 1 15, ఇక్కడ 1 6 4 10, ఇది 1 11, 3 6 9 ప్లస్ 1 అన్ని 10, 8 1 9 అంటే మొత్తం ఎంత అవుతుంది? మొత్తం వచ్చేసి 90,153 అవుతుంది. అయితే మనకి ఏం అడిగిండు? 3 సంవత్సరాల పాటు వార్షిక చక్రవడ్డీని కనుక్కోన్నాడు. ఇది మనకు మొత్తం అసలు ప్లస్ మొత్తం అంటే ఏంటి? అసలు ప్లస్ వడ్డీ 3 సంవత్సరాలకు వచ్చిన వడ్డీ మొత్తం ఎంత? మనకు మొత్తం ఎంత? 90,153. అసలు ఎంత? 75,000 ప్లస్ వడ్డీ అనేది ఎంత? ఈ మొత్తానికి వెళ్ళి అసలు తీసేసే వడ్డీ వస్తుంది కదా. వడ్డీ ఈజ్ ఈక్వల్ టు 90,153 మైనస్ 75,000 తీసేసి ఎంత వస్తుంది? 75,000కు 15,000 కొడితే 90,000 ప్లస్ 153 అంటే 15,153 వడ్డీ. ఇది వచ్చేసి 3 ఇయర్స్కి వచ్చిన చక్ర వడ్డీ 15,153. ఇది తను ఇచ్చిన అసలు ఫస్ట్ ఇయర్ ఎంత? 5% వడ్డీ. 5% అంటే ఫస్ట్ డిజిట్కి 10%, నెక్స్ట్ డిజిట్కి పాయింట్ పెడితే 1%. 1% ఇంటూ 5% 5% వచ్చేసి 3,750. 2 కలుపుకుంటే 78,750. సెకండ్ ఇయర్ అసలు ఎంత? సెకండ్ ఇయర్ అసలు వచ్చేసి ఫస్ట్ ఇయర్ అసలు ప్లస్ వడ్డీ 2 కలుపుకొని 78,750 రూపాయలు సెకండ్ ఇయర్ అసలు. సెకండ్ ఇయర్ చక్రవడ్డీ అంటే ఏంది? అసలు ఫస్ట్ ఇయర్ అసలుకు వడ్డీ, సెకండ్ ఇయర్లో వచ్చేసి అసలు మీద వడ్డీ ప్లస్ వడ్డీ మీద వడ్డీ కట్టడమే చక్రవడ్డీ. అసలు ప్లస్ వడ్డీ మీద సెకండ్ ఇయర్ 6% వడ్డీ చేసి ఎంత వస్తుంది? 83,475 వస్తుంది. మళ్ళీ థర్డ్ ఇయర్ అసలు ఎంత? ఇది అసలు అవుతుంది. అప్పుడు అసలు ప్లస్ వడ్డీలు కలుపుకొని సెకండ్ ఇయర్లో వచ్చిన టోటల్ అమౌంట్ మీద మళ్ళీ వడ్డీ 8% కడితే 90,153 వస్తుంది. మనకు అసలు ఎంత? 75,000. 75,000 అనేది 90,000కి వెళ్ళి తీసేస్తే ఎంత మిగులుతుంది? 15,153. 15,153 అనేది ఏంటిది? ఈ అసలు మీద వచ్చిన 3 సంవత్సరాలపై చక్రవడ్డీ ఎంత? 15,153.